కింద రూమ్ లో ఫోటో చూశాను. ఆ ఫోటోలో బద్రి అనేవాడు భార్యతో సహా ఉన్నాడు. సో వాట్? దానికోసం నన్ను నిద్రలేపు మరి నిలదీయాలా? అదేంటి, మీరు దేనికి రియాక్ట్ అవరా? ఎందుకవును? నీలాగా ప్రతి పనికి మాలిన పనికి రియాక్ట్ అవను. బద్రి మీకు బంధువు అవుతాడని నాకెందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పాలి? ఆ దరిద్రుడి కోసమే కదా నేను మీ హెల్ప్ అడిగి ఇక్కడికొచ్చి ఇరుక్కుపోయి ఇంటి చాకరీ అంతా చేస్తున్నాను. అయితే వాడు మీకు బంధువైతే ముందు ఎందుకు నాతో చెప్పలేదు? వాడిని పెళ్లికుండకుండా ఎందుకు పంపించేశారు? ఓ, వాడు మీ నిజ స్వరూపం నాతో చెప్తాడనా? నాకు నిజ స్వరూపం అలంకార స్వరూపం అంటూ ఏమీ లేవు. నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను. అయినా ఒక వేస్ట్ ఫెలో గురించి నన్ను నిద్రలేపు మరీ నిలదీస్తావేంటి? నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏయ్, ఏంటి రభస? ఎవరైనా వింటే అసహ్యంగా ఉంటుంది. వెళ్ళి పడుకో. ఎవరైనా వింటే నిజంగానే అసహ్యంగా ఉంటుంది. మీరు చెయ్యాల్సిందంతా చేస్తారు. బద్రి లాంటి వాళ్ళ ద్వారా నిజాలు బయటపడతాయని నన్ను మధ్యలో ఫోన్లు చేస్తారు. మీకిన్ని తెలివితేటలున్నాయని వాయిదా పద్ధతుల్లో తెలుసుకుంటుంటే నాకు మతిపోతుంది. మీ మేధశక్తి చూస్తే నాకు మైండ్ బ్లోయింగ్ అవుతుంది. ఏ బేకారీ, బద్రిగాడు గాని ఇంకొకడు గాని అంజలి లాంటి ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటే వాడికి చెప్పాల్సిన లెసన్ చెప్పే తీరుతాను. నువ్వు వచ్చి బద్రి గురించి నాతో చెప్పావు. వాడు నాకు చుట్టమే అని నీతో చెప్పడం కావాలా? నీ ప్రాబ్లం సాల్వ్ చేయడం కావాలా? ఏం మాట్లాడుతున్నావు? ఆగండి ఆగండి, మీరు దబాయించి నా మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నారు. అసలు బద్రికి మీకు డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు. మీరు మాత్రం ఏం చేశారు? అంజలి జీవితంతో బద్రి ఆడుకోవాలని చూశాడు. మీరేమో అంజలిని కిడ్నాప్ చేసి నా జీవితంతో ఆడుకున్నారు. ఏయ్, వాడితో నన్ను పోల్చావంటే మర్యాదగా ఉండదు చెప్తున్నాను. చిసి, నీకు హెల్ప్ చేయడం కూడా నా నేరమే అన్నట్టు మాట్లాడుతున్నావు. అయినా నువ్వు నా మీద 1,00,000 ఆరోపణలు చేసినా ఐ డోంట్ కేర్. నీకు వీలైతే బలమైన సాక్ష్యాలు చూపించి నాదే తప్పని ప్రూవ్ చేసి వెళ్ళు. లేదంటే నేను చేసే టార్చర్ భరిస్తూ ఉండు. మిమ్మల్ని నువ్వు ఇంకొక మాట మాట్లాడినా దానికి జవాబు చెప్తూ జాగరణ చేయాల్సిన కర్మ నాకు లేదు. మోసం చేసి నాతో తాళి కట్టించుకున్న నీకు ఏ విషయంలోనూ నన్ను నిలదీసే హక్కు లేదు. పెళ్ళైన తర్వాత కూడా కేసు పెడతానని వెళ్ళి నీ అంతట నువ్వే డబ్బు ఆస్తో తిరిగొచ్చావు. అలాంటి నీకు నన్ను నిలదీసే హక్కు ఎక్కడుంది? మర్యాదగా వెళ్ళు. వాదించడానికి ఓపిక లేనంత చాకరీ చేయించుకున్నారు. వెధవ జీవితం. ఆడపిల్లలో వచ్చి మగ ఫోన్లో ఇరుక్కున్నాను. ఇప్పుడు ఓపిక లేదని వెళ్తున్నాను. కానీ వీటన్నిటికీ మీరు జవాబు చెప్పే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు చెప్తా. వెళ్ళరా? ఏజే నా మీద కోపంతో నాకేమీ పెట్టొద్దని హిట్లర్లా ఆర్డర్ వేశాడా? అయ్యో, ఇప్పుడు నేను టిఫిన్ చేసుకోవాలా? జయమ్మా, టిఫిన్ లేదా? లేదు. పోనీ బ్రెడ్ ఆమ్లెట్ వేసుకోనా? నో పర్మిషన్. ఓ, ఏజే పర్మిషన్ ఇవ్వలేదా? కాదు, శరత్ పూర్ణిమ పర్మిషన్ ఇవ్వలేదు. శరత్ పూర్ణిమ ఆ జంట ఎవరు? అది జంట కాదు. శరత్ ఋతువులో వచ్చే పూర్ణిమని శరత్ పూర్ణిమ అంటారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇవాళ ఉపవాసం ఉండి సాయంకాలం చంద్రుణ్ణి చూసి తర్వాత భర్తని చూసి అతని పాదాలకు నమస్కారం చేసి అక్షింతలు వేయించుకొని ఆ తర్వాత భోజనం చేస్తారు.
పిచ్చి జయమ్మ, పెళ్ళేంటి, భర్త ఏంటి, పూర్ణిమేంటి, ఫుల్ డే ఉపవాసం ఏంటి, ఆ చంద్రుడేంటి, ఈ హిట్లర్ ఏంటి, అంతా భ్రమ, అంతా మిథ్య, సర్వం మాయ. పైనుంచి చంద్రుడైనా అక్షింతలేస్తాడేమో గాని ఈ ఏజే మాత్రం ఆశీర్వాదం ఇవ్వడు. ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను, వినండి. అంత సింపుల్ గా తీసుకుంటున్నావేంటి భాను? నిజంగానే కాళ్లకు నమస్కారం చేసుకోవాలి, ఏజే అక్షింతలు వెయ్యాలి. ఆయన రోజు చేసే పని అదే. నా మీద అక్షింతలేస్తూనే ఉన్నారు. ఏదో ఒక కారణంలో నాకు అక్షింతలు పడుతూనే ఉన్నాయి. అలాంటి గొడవలేమీ లేకుండా చల్లగా చూడమని, మీ దాంపత్యం బావుండేలా చెయ్యమని చంద్రుణ్ణి అడగడమే ఈ పండగ ఉద్దేశం. దానికి చంద్రుడిని అడగడమేంటి? మీ అబ్బాయిని అడగొచ్చు కదా. ఇదిగో పిల్ల, నువ్వు కూడా మొండి ఘటానివే. నువ్వేమన్నా తక్కువా? మాటకు మాట వదలకపోతే నీకు నిద్ర పట్టదు. ఇవన్నీ ఉండేవే, అన్నీ అవే సర్దుకుంటాయి. నువ్వు మాత్రం నా మాట విని ఈ తంతు పూర్తయ్యేంత వరకు ఉపవాసం ఉండాలి. అమ్మో, వనవాసంలో ఉన్న ఉపవాసం తప్పడం లేదు. నా కొడుకు నువ్వు అనుకునేంత దుర్మార్గుడేం కాదు. నువ్వు చూసే దృష్టినే మార్చుకోవాలి. ఇవాళ మీ వాళ్ళు తప్పకుండా వచ్చి తీరాలి. ఏజే దుర్మార్గుడు కాదా? పాపం, ఈవిడికేం తెలుసు? పెద్ద కోడల్ని బలి తీసుకుందే ఆ ఏజే. నేను మాత్రం ప్రవళికలా బలైపోకూడదు. హిట్లర్ గుట్టు బయటికి లాగి తీరుతాను. అమ్మ వాళ్ళొచ్చేసరికి ఈ మూడ్ మార్చుకుని హ్యాపీగా ఉన్నట్టు యాక్ట్ చేయాలి. భాను హిట్లర్ కోసం పూజ చెయ్యాలా? హిట్లర్ బావుండాలని కోరుకోవాలా? అతనేంటి అనేది ఈ ఇంట్లో వాళ్లకు తెలియకపోయినా దేవుళ్లకు తెలీదా? సిబిఐ వాళ్లకు అతన్ని పట్టివ్వాలనొచ్చి అతను బావుండాలని పూజ చేయడమేంటి? పైగా ఉపవాసం. ఈ ప్రపంచంలో నా వల్ల అన్నీ అవుతాయి, కానీ ఆకలికి ఆగడం అనేది నా పొట్ట వల్ల కాదు. 1 గంట అయిందంటే స్కూల్ గంట కొట్టినట్టు ఆకలి గనగన మోగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఎలా? నన్ను బాగా తిట్టుకుంటున్నట్టున్నావు. మిమ్మల్నా? ఈ ఇంట్లో నన్ను మనిషిగా చూసేది మీరొక్కరే. మీ మీద నాకెప్పుడు కోపం రాదు చేయమ్మా. అయితే నేను చెప్పింది చెయ్యాలి. మళ్ళీ ఇంకో కండిషనా? కండిషన్ కాదు, నా ముచ్చట కూడా తీరాలి కదా. వచ్చే గెస్ట్లు నీ అందాన్ని చూసి పొగడాలి. ఈ అత్తకు కోడలిగా, నీ కోడళ్లకు అత్తగా, ఏజేకి భార్యగా, నువ్వొక బాధ్యత గల ఇంటి ఇల్లాలుగా కనిపించాలి. సరేనా? ఇవన్నీ ఎవరికి? నా కోడలికి. సంక్రాంతి పండగేం రాలేదే? అంటే గంగిరెద్దులా తయారు చేయటం దేనికని? మాకేమి నగలన్నీ వేసుకోవాలన్న ఆశ లేదు. సంతోషం, మమ్మల్ని బతికించావు. ఏంటి నాన్న ఇది? నువ్వు నా కోడల్ని నా ముందే ఇన్సల్ట్ చేస్తున్నావు. అది నాకు నచ్చదు. మరి లేకపోతే ఏం చేయమ్మా? ఇప్పుడేం అకేషన్ ఉందని? శరత్ పూర్ణిమ. భార్యలందరూ భర్త బావుండాలని కోరుకొని పూజ చేస్తారు. భర్త క్షేమం కోసం ఉపవాసం చేస్తారు. కొంపదీసి పూజ ఈ బేకారీతో చేయిస్తున్నావా ఏంటి?
భాను ఒప్పుకుంది. నువ్వు నా కోసం పూజ చేస్తావా? నేను బాగుండాలనే? అసలు నువ్వు నా కోసం పూజ చేయడం ఏంటి? నాది సేమ్ ఫీలింగ్. నేను మీకోసం పూజ చేయడం ఏంటి? నా కర్మ కాకపోతే? నీకా కర్మ అక్కర్లేదు. మానేసి తిని కూర్చో. నువ్వు చేసే పూజ వల్ల నేను బాగోపోయినా పర్లేదు. ఏజే, అలాంటి మాటలు మాట్లాడుకున్నానా? ఇది మనింటి ఆనవాయితీ. ఉన్నారుగా ముగ్గురు కోడళ్ళు, వాళ్ళ భర్తలు బాగుండాలని పూజ చేయమని చేయమ్మా. నా కోసం ఎవరో ఏమీ చేయక్కర్లేదు. థ్యాంక్స్. మీరు నన్ను చాలా పెద్ద ఆపద నుంచి రక్షించారు. ఏం మాట్లాడుకుంటున్నారు మీరిద్దరూ? ఎన్ని కోపాలున్నా సరే ఈ పూజ జరిగి తీరాల్సిందే. మీరు నన్ను ఇలా ఇరికించేస్తున్నారు. ఇక్కడేమో ఈ హిట్లర్ నన్ను కూరలో కరివేపాకం తీసి పారేసినట్టు తీసి పారేస్తున్నాడు. నా వల్ల కాదు జయమ్మా. ఎగ్జాక్ట్లీ. నీ వల్ల ఇదే కాదు, ఏది కాదు. ఈ నిజం ప్రపంచానికి అంతా తెలుసు. పైగా ఉపవాసం కూడానా? ఉపవాసం ఉండే ఫేస్ ఏనాది? ఇంతసేపు నేను జయమ్మ బాధపడతారని ఈ పూజ చేయాలనుకున్నాను. కానీ మీకోసం నేను పూజ చేయడం అంటే కత్తితో పొడవడానికొస్తే ఆపి కత్తిని సానబెట్టి మరీ చేతికిచ్చినట్టే. నేను చేయను. నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరూ లేరు. నువ్వే పుట్టుకొచ్చావు. దొంగ పెళ్లి చేసుకున్న నువ్వు పూజ చేసినా పూజకు అర్థం ఉండదు. ఇక ఫలితమే ఉంటుంది. బ్లాక్మెయిల్ చేసి నా మెడలో తాళి కట్టి పైగా నేనే దొంగ పెళ్లి చేసుకున్నానని బుకాయిస్తున్నారే. మీకసలు మనస్సాక్షి లేదా? నేను బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకోవాల్సిన అన్ని సుగుణాలు నీలో ఏమీ లేవు. ఎవరూ ఏరి కోరి దొరదగుంటాకు రాసుకోరు. నేననేది అదే. ఏ ఆడపిల్ల కోరి కోరి వైరస్ తో కాపురం చేయాలనుకోదు. అయితే నీ మంచి కోరే చెప్తున్నాను. నా మంచి కోరే పూజ చేయకు. మంచిది. మీలో ఈ మంచితనమైనా ఉంది. మీ చెడు మీరే కోరుకుంటే దాన్ని నా పూజతో ఎందుకు తప్పించాలి? చెయ్యొద్దు. ఎవ్వరూ పూజ చెయ్యొద్దు. అసలు ఈ ఇంట్లో ఎవరు దీపం కూడా వెలిగించొద్దు. నా కోసం ఎవ్వరూ ఇబ్బంది పడొద్దు. వదిలేయండి. ఎవరికి వాళ్ళు ఒకరి చెడు ఒకరు కోరుకుంటూ ఇలాగే శత్రువుల్లా బతకండి. జయమా, ఆగు జయమా. నిన్ను బాధ పెట్టాలని కాదు జయమా. మీరింత బాధపడతారంటే నిప్పుల గుండెల్లో దూకుమన్నా దూకుతాను. ఈ పూజ ఏంటి ఏమైనా చేస్తాను. ఉపవాసం కూడా ఉంటాను. మీరు అస్సలు ఫీల్ అవద్దు జయమ్మా. ఓవర్ యాక్షన్ చేయకు. నీ వల్ల కాదు. నా వల్ల కాదు అంటేనే నాకు మండుతుంది. నా వల్ల ఏదైనా అవుతుంది. జయమ్మ కోసం నేను ఏదైనా చేస్తాను. ఎవరు ఎవరిని సెంటిమెంట్తో కొట్టారో, ఎవరు ఎవరికి సెంటిమెంట్ వల్ల పడిపోయారో నాకు అర్థం కావట్లేదు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నన్ను మాత్రం ఇందులోకి లాక్కండి. నువ్వు నిజంగా పూజ చేస్తావా? నేను మీకోసం ఏదైనా చేస్తాను. చాలు. నువ్వు నా కోసం పూజ చేయి. దేవతలు ఏజే కోసం మంచి చేస్తారు. మీ నమ్మకాన్ని నేను గౌరవిస్తాను తప్ప హిట్లర్ని మాత్రం ఎప్పటికీ గౌరవించను. నువ్వీ నగలన్నీ వేసుకుని లక్ష్మీదేవిలా తయారవ్వాలి. అర్థమైందా? ఏం చేస్తే మీరిద్దరూ దారికొస్తారో ఈ జయమ్మకు బాగా తెలుసు. అందుకే శాంపిల్గా నటించా. అనవసరంగా హిట్లర్తో వాదించి జయమ్మని బాధ పెట్టాను. ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులు జయమ్మని అస్సలు బాధ పెట్టకూడదు. ఆవిడ తృప్తి కోసం ఏదైనా చేస్తాను. ఇప్పుడు పాయసం చేయాలి కదా. ఓ మై ప్రభాస్, అయ్యో. అరే, మీరొస్తున్నట్టు నాకు తెలియనే తెలీదు. భావికం భావికం.
భావికం అంటే ఏంటి జయమ్మ? బావిని ఇంగ్లీష్లో ఏమంటారు? వెల్, నేనన్నది అదే కదా, వెల్కమ్ బావికం. అరెరే బద్రి, ఎప్పుడొచ్చారు? ఆ పౌర్ణమి శుక్రవారం వర్జం లేదు గాని దుర్ముహూర్తంలో అడుగుపెట్టారు. ఈ పూజ పూర్తయ్యాక మీ అన్నయ్యని కాసేపు తలకిందులుగా తపస్సు చేయమను, పరిహారం అయిపోతుంది. ఆ? ఈ పనిష్మెంట్ ఏంటి జయమ్మా? జయమ్మ జోకేసిందిలేరా. ఆశీర్వదించండి జయమ్మ. దీర్ఘ సుమంగళి భవ. వీడా? మాకి ఇంటితో ఎప్పటినుంచో రిలేషన్ ఉంది. ఓ, బంధువు కదా వీళ్ళకి. భార్యతో కలిసొచ్చినట్టున్నాడు. ఛే! రాబాను. ఓ, యంగెస్ట్ అత్తగారా? ఎస్. ఎలా ఉంది అత్తగారి అత్తవారిల్లు? నీలాంటి వాళ్ళిక్కడ చాలా మందే ఉన్నారు. మా అంజలి ఎలా ఉంది? దాని పేరెత్తితే నరికి పారేస్తాను. మాది జన్మ జన్మల బంధం, ఎవ్వరు విడదీయలేరు. అరే, మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? ఇప్పుడే పరిచయం చేసుకుంటున్నాను. చిత్రకి అన్నయ్యమ్మా. చిత్ర కన్నయ్య అంటే విచిత్ర కుమార్ అయి ఉండాలి. మీ పేరు అదేనా? కాదు, బద్రీనాథ్. ఓ, మీరు నన్ను గుర్తుపట్టారా? మీరు సింధు కదా? ఆహా, బద్రి భార్య కదా? నాకెప్పుడో తెలుసు. మీ ఇద్దరికి పరిచయం ఉందా? గుళ్ళో ఒకసారి కలిసాం. మీకు అత్తగారి ఆశీర్వాదం తీసుకునే మంచి అలవాటు లేనట్టు. అరే, ఏదో సరదా కన్నాను. అంజలి పేరెత్తితే ఈసారి నీ తల మీద కాలేసి తొక్కుతాను. మీ అత్తగారు నాకు బాగా నచ్చారు. అందరితో ఇట్టే కలిసిపోతున్నారు. సరే సరే, మీ రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. అమ్మా భాను, ఇవాళ శరత్ పూర్ణిమ కథ నువ్వే చదవాలి. అదేంటి జయమ్మ, ప్రతి సంవత్సరం దక్షకే కదా పూజ చేసి కథ చదివేది? ఈసారి కొత్తగా బానుకు చెప్తున్నారేంటి? భాను కాదు, ఇప్పుడు తను మీ అత్తగారు. అత్త అని పిలవాలి, గుర్తుపెట్టుకోండి. అత్త?
ప్రతి సంవత్సరం దక్షే చదివేది. మీ ముగ్గురులో పెద్ద కోడలు తనే కాబట్టి. ఇప్పుడు నా కోడలొచ్చింది. భాను ఈ ఇంటి కోడలు అంటే మీకన్నా పెద్ద స్థానం. అత్తగారి స్థానంలో ఉంది. ఈ ముండగా మీరు చదవకూడదు, అర్థమైందా? పదమ్మా భాను. భాను కాదు, ఇప్పుడు తను మీ అత్తగారు. అత్త అని పిలవాలి. భాను ఈ ఇంటి కోడలు అంటే మీకన్నా పెద్ద స్థానం. అత్తగారి స్థానంలో ఉంది. ఈ ముండగా మీరు చదవకూడదు.